రానున్న మూడేళ్లలో డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు జిల్లా అల్లీపురం డంపింగ్ యార్డ్ను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. వచ్చే గాంధీ జయంతికి రాష్ట్రాన్ని చెత్త నుంచి విముక్తి చేస్తామని తెలిపారు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు 2 to 3. మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎందుకంటే ఒక మోడల్ చేసాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని. నేను ఈ విద్య నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను. అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను. 54 స్కూల్స్ని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. ఫస్ట్ 11 హై స్కూల్స్ ఉన్నాయి, వాటిని మొదలు పెట్టాను. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు. డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు, మొదలుపెట్టారు. ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా మేము తీసుకుంటామని. ఈ విధంగా ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేస్తూ, నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలి అకాడమిక్ కానీ చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్నన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాలి. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు 2 to 3.